జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మనం భుజించే ఆహారమును అనుసరించే మన ఆలోచనలు చెలరేగుతాయి. దీన్ని పురస్కరించుకొని భగవద్గీతలో పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి అని చెప్పబడింది. పదార్థ శుద్ధి అనగా కేవలం కల్తీ లేని ఆహార పదార్థమని కాదు దాని అర్థం. ఎటువంటి అధర్మ మార్గంలో ఆర్జించిన ధనముతో సేకరించబడిన ఆహార పదార్థమో అటువంటి భావతరంగాల ప్రభావం ఆ ఆహారం భుజించిన వారిపైన ఉంటుంది. ఎట్టి ఆహారమో అట్టి భావాలు కలుగుతాయి. మహాభారత యుద్ధం నందు భీష్ముడు అంపశయ్య పైన ఉన్నాడు. పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకొని వెళ్ళి దుఃఖంతో దీనవదనులై భీష్ముని వద్ద చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు. భీష్ముడు వారిని ప్రేమతో చేరపిలిచి ధర్మ ప్రబోధం చేయబోతుండగా ద్రౌపది ప్రక్కున నవ్వింది. సభ్యత, సంస్కారం, సచ్చీలతకు ప్రతీకైన ద్రౌపది అటువంటి పరిస్థితిలో నవ్వడం చూసి పాండవులు నిర్ఘాంతపోయి ఆమె వైపు కోపంతో చూశారు. అది గమనించిన మహాజ్ఞాని అయిన భీష్ముడు చిరునవ్వుతో ద్రౌపదిని దగ్గరికి పిలిచి పాండవులను ఉద్దేశించి, మహాసాధ్వి అయిన ద్రౌపది అకారణంగా పరిహసించదు. ఆమె మనోభావాలు నాకు తెలుసు. దుర్మార్గులైన కౌరవులు అమానుషంగా ప్రవర్తించినప్పుడు చెప్పని ధర్మపన్నాలు సహజ ధర్మవర్తులైన తన భర్తలకు ఇప్పుడు బోధించడం హాస్యాస్పదమని తోచి నవ్వింది. అది సహజం. ఆమె ప్రవర్తనలో కించిత్ దోషం లేదు. ఆనాడు దుర్యోధనుని కొలువులో ఉండటం చేత ఆ దుష్టార్జనతో సంపాదించిన ఆహారంతో నా రక్తం కలుషితమైంది. అప్పుడు ధర్మబోధనలు చేసే అర్హత నాకు లేదు. ఈనాడు అర్జునుని శరాఘాతంతో నాలో ఉన్న కలుషిత రక్తం స్రవించి ఇప్పుడు నేను స్వతంత్రుడను, ధర్మబోధన చేసే అధికారాన్ని పొందాను అని పాండవులను సమాధానపరిచి ప్రసన్నులను చేశారు. ఆధ్యాత్మిక సాధనలో ఈ ఆహార నియమము చాలా ప్రధానమైనది, ప్రభావము కలది. జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగును బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టమనే వేడిపైన కాచి నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనస్సుతో చేసే అంతర్యాగ సాధన, మనసు లగ్నం చేసే ఉపాసన. కనుక మనం తెలుసుకున్నాము కదండి, ఆహారం వలనే మన ఆలోచనలు చెలరేగుతాయి. కాబట్టి మనము మంచి సాత్విక ఆహారం తీసుకొని భగవంతుడి అనుగ్రహం పొందుదాము. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. రామానుజదాసి, సంధ్యారాణి.